నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే మరి ఇది ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందన్నది గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. 1 సెకండ్. ఇందులో తెలంగాణ స్టేట్ ఆర్టీఏ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శ్రీమతి సోనియా గాంధీకి ఒక లెటర్ రాసినట్టుగా ఇది వార్త. లెటర్ బయటకు వచ్చింది 28 జూలై 2024 మొన్న జూలై 28వ తేదీన సోనియా గాంధీకి తెలంగాణ స్టేట్ ఆర్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక కంప్లైంట్ చేసిందట. నాట్ ఓన్లీ సోనియా గాంధీ, ఇంకొకరికి కూడా ఈ లెటర్ పెట్టారు. నేను చూపిస్తా. ఇంకొక లెటర్ ఏది, ఇంకొక లెటర్ సేమ్ తెలంగాణ స్టేట్ ఆర్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 28 జూలై 2024 ద సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నార్త్ బ్లాక్ న్యూఢిల్లీకి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటికి లెటర్ పెట్టిరు. ఎవరు? ఆర్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ తెలంగాణ స్టేట్. మరి ఇప్పుడు అందరూ పెట్టిర్రా లేదు ఒకరిద్దరు ఎంప్లాయీసే పెట్టిర్రా, దీని వెనకాల ఎవరున్నారు, ఈ లెటర్ వెనకాల అన్నది ప్రభుత్వం తేల్చాలి. దాంతోపాటు ఈ లెటర్లో వాళ్ళు పేర్కొన్న అంశాల్లో వాస్తవం ఎంత అనేది ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిగ్గు తేల్చాలి. ఇగో ఇది లెటరు చదువుతా. ఇగో లెటర్లో ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్స్ తెలంగాణ స్టేట్ ఆర్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ హైదరాబాద్. వాళ్ళు ఈ లెటర్లు రాస్తూ ఏం చెప్పారంటే, సిన్స్ దెర్ ఈజ్ ఎ థ్రెట్ టు అవర్ లైఫ్స్ అండ్ జాబ్స్ వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ అవర్ ఐడెంటిటీ అని లెటర్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఒకవేళ ఈ లెటర్ బయటకు వస్తే మా ఉద్యోగాలు పోతాయి, మాకు ఇబ్బంది అవుతుందని ఈ లెటర్ని వాళ్ళు బయటకు పెట్టడం జరిగింది. కానీ మనమేమంటున్నాం అంటే, ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి మంచిగా ఉండదు. తక్షణం సమస్యని పరిష్కరించండి. ఈ లెటర్లో ఏమున్నది ఒక్కసారి చూడండి. ఇది డిఓపిటి సెక్రటరీకి రాసిన లెటర్. ఈ లెటర్లో వాస్తవం ఎంత అన్నది మీరే నిగ్గు తేల్చాలి. మాకు వచ్చినటువంటి వార్తను మీ ముందు పెడుతున్నాం. రెస్పెక్టెడ్ సార్, సబ్జెక్ట్ కంప్లైంట్ అగెనెస్ట్ డాక్టర్ కే లింబాద్రి అనా ఏం పేరో ఇది, లింబాద్రి ఐఏఎస్ 2005 బ్యాచ్ ఆర్ఆర్ రంగారెడ్డి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణ స్టేట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ Telangana State RTA Officers and Employees Union would like to bring to kind knowledge about the unethical and corrupt practices of Dr. K. Limbadri, IAS 2005 batch, who is currently posted as Transport Commissioner of Telangana State. On the day of assuming charge as Transport Commissioner, Dr. K. Limbadri has informally shared with the staff in the RTA office that he got this posting due to the blessings of Chief Minister Personal Assistant Sri Jaipal Reddy. అంటే ఎవరైతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన యొక్క పిఏ జైపాల్ రెడ్డి ద్వారా నాకు ఈ పోస్ట్ వచ్చిందని చెప్తున్నాడట. ఇంట్రెస్టింగ్లీ మిస్టర్ జైపాల్ రెడ్డి బిలాంగ్స్ టు RTA డిపార్ట్మెంట్ అండ్ హీ ఈజ్ జస్ట్ ఏ కానిస్టేబుల్. ఐరానీ ఈజ్ దట్ an IAS officer is openly expressing his faithfulness and loyalty to a constable rank employee. అంటే ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ర్యాంక్ ఎంప్లాయీ రేవంత్ రెడ్డికి పిఏగా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ర్యాంక్కి చెందిన ఆయన ఆశీర్వాదంతోనే నేను ఈ పోస్ట్లోకి వచ్చినా అని అక్కడున్న ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నాడట. థ్యాంకింగ్ యూ సార్, ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్స్ తెలంగాణ స్టేట్ ఆర్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్. ఓ 2 పేర్లు అయితే 2 సంతకాలు అయితే అక్కడ ఉన్నాయి. ఈ లెటర్ మీద వాస్తవాలు బయట పెట్టాలా. మాకు వచ్చిన లెటర్ని ఇప్పుడు ఎందుకంటే మేము ఇది పెట్టలేదనుకో వాళ్ళు అడుగుతారు మమ్మల్ని. మాకు ఇది వేరే సోర్సెస్ ద్వారా వచ్చింది, ఎవరైతే లెటర్ పంపారో వాళ్ళ దీని నుంచి రాలేదు. వాళ్ళు ఏమడుగుతున్నారు చివరికి, సిన్స్ దెర్ ఈజ్ థ్రెట్ టు అవర్ లైఫ్స్ అండ్ జాబ్స్ వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ అవర్ ఐడెంటిటీ అని ఈ లెటర్లో వాళ్ళు చెప్తున్నారు. అండ్ రెండో లెటర్ తెలంగాణ స్టేట్ ఆర్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ పెట్టిన రెండో లెటర్ టు శ్రీమతి సోనియా గాంధీకి రాసిరటాలు. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ న్యూ ఢిల్లీ. రెస్పెక్టెడ్ మేడం, జై తెలంగాణ. సబ్జెక్ట్ మిస్యూజ్ ఆఫ్ పవర్, కరప్షన్, నెపోటిజం ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండర్ ద aegis of Jaipal Reddy, PA to Honorable CM.
We, the employees of Telangana State Road Transport Department, are working under fear and traumatic state since the formation of Congress government in Telangana. ఇప్పుడు ఇది సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి మేము సరిగ్గా భయంతో వర్క్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. ఒక ట్రామాటిక్ స్టేట్లో ఉన్నాం, మేము ఆందోళనకర పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ఇన్ నవంబర్ 2018 శ్రీ రేవంత్ రెడ్డి గారు బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. హీ హ్యాస్ అపాయింటెడ్ హీస్ రిలేటివ్ మిస్టర్ జైపాల్ రెడ్డి హ్యాస్ పర్సనల్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్. Originally, Mr. Jaipal Reddy belongs to our department. He is just a transport constable. Since the Mr. Jaipal Reddy is controlling the department and he emerged as de facto Minister of Road Transport Department. Every road transport ante mari Komatreddy Venkatreddy working at RTA checkposts and RTA offices. So వాళ్ళకి టార్గెట్లు పెడుతున్నాడని అంటున్నాం. కన్సర్న్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మేడం, we are highly hopeful that you will examine this issue at your level and instruct Chief Minister to act according to Raj Dharma. Thanking you. Same Malli, since there is threat to our lives and jobs, we are not disclosing our identity. కాపీ ఎవరెవరికి పంపిరు? మల్లికార్జున ఖర్గేకి పంపిరు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ రాహుల్ గాంధీకి పంపిరు, ప్రియాంక గాంధీకి పంపిరు, కేసీ వేణుగోపాల్కి పంపిరు, ఆల్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు ఇందులో వాస్తవం ఏంటనేది మీరే నిగ్గు తేల్చాలి. ఇప్పుడు ఇందులో వాస్తవం ఏంటి? లేదు ఎవరన్నా పడని వాళ్ళు ఎవరైనా ఈ లెటర్ని పెట్టడం జరిగిందా? లేదు పడని ఉద్యోగ సంఘాలు ఏమైనా పెట్టడం జరిగిందా? లేదు మీ కోవర్టు, మీ మీద పనిచేసే కోవర్టు బ్యాచ్ ఏమైనా పెట్టిరా? ఈ వాస్తవాలు బయటపెట్టి మీరు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పేషి నుంచి ముఖ్యమంత్రి పిఏ మీదనే ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళు లెటర్ పెట్టినట్టుగా. సో తక్షణం స్పందించాలి. దీని మీద క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించరు. ఒకవేళ మీరు ఆ తప్పు జరుగుతుంది అనుకున్న పక్షంలో తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యోగుల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చలో, ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. దయచేసి షో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి వీడియోకి అండ్ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో కారణం ఏంటంటే రకరకాల రిపోర్ట్స్ కొట్టడం కావచ్చు, లేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, 1-2 స్ట్రైక్స్ కూడా పడ్డాయి మనకి, ఏదో పాత మ్యూజిక్ ఏదో వాడారు అది ఇదని. సో దానివల్ల కొంత సజెషన్ రావట్లేదు అంటున్నారు చాలామంది. అసలు షో చేయట్లేదు మీరు అని అడుగుతున్నారు. లేదు, మనం ఎవ్రీడే షో నడుస్తూనే ఉన్నది, బట్ సజెషన్ రావట్లేదు. కారణం ఏంటంటే ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఇట్లాంటి సమస్యలు. సో దయచేసి మీరు లైక్ కొట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం ద్వారా మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఏ ఇబ్బంది ఉండదు. సో దయచేసి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి చూస్తున్న మీరందరూ కూడా. రేపు మళ్ళీ కలుద్దాం.